ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడ షాదీఖానాకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. పైన కూడా వేయాలి అని మేము అనుకొని మొత్తం కూడా కింద పెళ్ళిళ్ళకి అంత పూర్తిగా ఉపయోగంగా లేదు. పైన కూడా వేస్తే ముస్లిం సోదరులు మరి అందరికి కూడా బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా ముస్లిమ్స్ సోదరులందరూ కూడా వచ్చి చెప్పిన తర్వాత 5th ఫ్లోర్ కూడా వేసి ఇప్పుడు చాలా అద్భుతంగా 5th ఫ్లోర్ మనం చేయటం జరిగింది. మరి ఇట్లాంటి షాదీఖానా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. మరి ఆ రోజు సైట్ అలాట్మెంట్ చేసింది కానీ అన్నీ మేము చేస్తే మేము షాదీఖానా కట్టాము అని చెప్పి ఎలక్షన్స్ ముందర పూర్తి చేయకుండానే వాళ్ళు ఓపెన్ చేయటం అంటే ఊరికే ఎలక్షన్ కోసం ఓపెన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మరి ఎలక్షన్ కోసం ఆ రోజు ఓపెన్ చేశారు. ఈరోజు అయితే మొత్తం మేము కూడా 4,80,00,000 మరి టోటల్గా 4,80,00,000 వర్క్ మీరు చేయటం జరిగింది. వాళ్ళు కేవలం తెలుగుదేశం టైంలో 75 లక్షలు మాత్రమే చేశారు. ఇది రికార్డెడ్గా ఉంది. కావాలంటే వాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా తెప్పించి మాట్లాడమనండి. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని మాట్లాడండి. ప్రజలను మోసం అయితే చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఇది మా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ క్లియర్గా ఉంది. ఇక్కడ 2008 పీరియడ్ 2014 స్టార్టింగ్లో 1,50,00,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 2014 నుంచి 19 లోపల 75 లక్షలు మాత్రమే పనులు జరిగినాయి. తర్వాత మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈరోజు టోటల్గా 470 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఆ పెళ్లి రోజు ముస్లిం సోదరులు అందరూ కూడా వాళ్ళ తరపున నా తరపున కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ముస్లిం మైనారిటీ సోదరులు పెళ్లిళ్ళు చేసుకోలేరనే ఉద్దేశంతోనే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది చేపించడం. కానీ మీరు ఏమీ లేకుండా బాత్రూములు కానివ్వండి, కనీసం లోపల పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అంటే వాళ్ళకు ఇద్దరికి 2 రూములు కానీ ఏమీ ఏర్పాటు చేయాల. అదేవిధంగా ఎటువంటి బాత్రూములు కూడా లేవు. అలాగే ఎలక్ట్రిసిటీ అసలు లేనే లేదు. ఏ విధంగా పెళ్లి చేసుకుంటారో మీరందరూ గతంలో మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ 2019 ఎలక్షన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మళ్ళీ ఎలక్షన్ నాటికి అంటే ముందుగా చేస్తామన్నారు. కరోనా వలన కొంత జాప్యం జరిగింది. కానీ అయినా కూడా ఆయన చొరవ చూపించి ఈరోజు ఓపెనింగ్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధమై కింద చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది, పైన కూడా చేయాలి, ముస్లిం సోదరులు ఇది సరిపోదని చెప్పి ఆయన మొదట్లో వీక్షించి ఈరోజు పైన కూడా ఏర్పాటు చేసి స్లాబ్ వేపించి 1st ఫ్లోర్లో ఎంత ఘనంగా చేశారో. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వస్తున్నారో లేదో తెలియదు, కానీ టీడీపీ కార్యకర్తల నాయకులు రోజు వచ్చి చూసుకొని ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. కొంతమంది అయితే ఫోన్లు చేసి అభినందిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ మనసులో అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. వాళ్ళు కూడా వీక్షించండి, చూడని వాళ్ళు కూడా వచ్చి. కానీ ఓపెనింగ్కి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి మైనార్టీ నాయకుల్ని మైనార్టీ సోదరులందరినీ కూడా షాదీఖానాకు రమ్మన్నారు. ఓపెనింగ్ చేస్తూ 2 పెళ్లిళ్ళు ఆయన సొంత ఖర్చులతో చేయడానికి సిద్ధమయ్యి అందరికీ మీడియా ముఖంగా తెలియపరిచారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఏదైనా కానీ వాస్తవం లేకుండా మాట్లాడవద్దు దయచేసి. మీరు మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి, ఇదిగోండి మేము ఇది చేసామని నిరూపించుకోండి. అంతేగాని ఏదో ఓరక నోటికి వచ్చింది మేము అంత పెట్టాం ఇంత పెట్టామని చెప్పబాకండి. ఎందుకంటే పేపర్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉంది, మీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో, వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఎవరు ఎంత చేశారనేది. ఈరోజు మేము ఇంత గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నామంటే ధైర్యంగా పేపర్తో తీసుకునే మాట్లాడుతున్నాం, ఏం ఊరక మాట్లాడటంలా. ఇప్పుడు జరగాల్సిన పని కూడా ఎలక్ట్రిసిటీ కూడా వర్క్ దగ్గరకు వచ్చేసింది. కారిడార్ అది కూడా ఒక వారం రోజుల్లోపు చేసి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా ఫిబ్రవరి 1st వీక్లో ఓపెనింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. జరిగిపోయిద్ది.
అంటే చెప్పాడంటే చేస్తాడు అంతే. ఆ విధంగా ఈ పని జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ షాదీఖానాలో ఇంకేదైనా ఉంటే సలహాలు సూచనలు మాత్రమే మీరు ఇవ్వండి దయచేసి. ఇంక ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ ఏదో అవాకులు చెవాకులు పేల్చొద్దు. దానికి మేమేం ఊరుకోము. దానికి తగ్గట్టు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏదైనా చర్చకు రావాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరి ముందు మీడియా ముందు నేను ఓపెన్గా అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ముస్లిం మైనార్టీ నాయకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే మున్సిపల్ అధికారులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు